నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫెవికాల్ బంధం చాలా దృఢమైనదని మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం కదా. ఆ విధంగా మన జోగి బ్రదర్స్కి, అదేవిధంగా అద్దేపల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య బంధం చాలా దృఢమైనది. అదే లిక్కర్ బంధం అని బయటపడింది. ఏంటంటే జోగి రమేష్ గారు ఏం చెప్తారు, జోగి రమేష్ నకిలీ మద్యం తయారీకి జనార్దన్ రావుకి 3 కోట్లు 4 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తానని చెప్పి ఆశ చూపించి ఆయన దగ్గర కల్తీ మద్యం తయారు చేపించి దాన్ని అమ్మించి కూటమి ప్రభుత్వానికి నకిలీ మరకలు అంటించాలని చూసినటువంటి జోగి రమేష్ ఎట్టకేలకు ఆయన అరెస్ట్ కావడం జరిగింది. ఇందులో అరెస్ట్ అయిన తర్వాత ఏమంటాడు, మేము బీసీలము గౌడ బిడ్డను కాబట్టి రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేశామని మొదట్లో హడావిడి చేస్తే గౌడ సోదరులు బయటకు వచ్చి, నువ్వు గౌడ సోదరుడు ఏంది, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు గౌడులకు ఏం చేశావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా గౌడులకంతా పంచావా, నువ్వు అగ్రిగోల్డ్లో సంపాదించినటువంటి డబ్బులు ఏమైనా గౌడ సోదరులకు ఇచ్చావా, ఏనాడైనా ఒక 4 గౌడ సోదరులకు ఉద్యోగం ఇచ్చినటువంటి బాపత అనేది అని చెప్పి వాళ్ళు ఎదురు తిరగడంతో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఆ రోజు అరెస్ట్ చేయడము, దాని తర్వాత మళ్ళా గౌడు బిడ్డ రాజకీయ కక్షలో భాగంగా అని చెప్పి చెప్పడం లేదు. కానీ సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తము జోగి రమేష్ అని 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. సో ఈ ఛార్జ్ షీట్లో ఆ అద్దేపల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, తయారీకి చేసినటువంటి అద్దేపల్లి సోదరులు కావచ్చు, జోగి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఫెవికాల్ బంధం ఉంది, నకిలీ లిక్కర్ బంధం ఉందని బయటపడింది. సో జోగి జనార్దన్ లిక్కర్ బంధం, ఈయనేమంటాడు, జనార్దన్ రావు నాకు ఎవరో తెలియదు అంటాడు ఒకసారి. అదేవిధంగా జనార్దన్ రావు వాళ్ళ తాత మా వీధిలోనే ఉండేవాడు అంటాడు. నేను జనార్దన్ రావు షెడ్డీ దోస్తులు అంటాడు. అసలు జనార్దన్ రావుని నేను ఇంతవరకు చూడనే లేదు అంటాడు. జనార్దన్ రావుతో నేను ఫోన్లోనే మాట్లాడలేదు అంటాడు. సో ఆయన ఫోన్లో మాట్లాడినటువంటి కాల్ డేటాను, ఆయన వాట్సాప్లో చాట్ చేసినటువంటి డేటాను బయటపడితే అబ్బే ఏదో ఫ్రెండ్షిప్లో కలిసినాము అంటాడు. నేను ఇంతవరకు ఆయన్ని కలిసనే లేదు అంటాడు. సీసీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ బయటకు వస్తే ఏదో ఫంక్షన్లో కలిసినాము అంటాడు. సో నోటికి ఏది వస్తే అది చెప్తా అన్నాడు. ఏమన్నా అంటే, నేను బీసీ బిడ్డను కాబట్టి రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను కక్ష కట్టి నా మీద కేసులు పెట్టి లోపలేసాడని చెప్తున్నారు. నీ మీద కక్ష కట్టి ఉంటే నిన్ను అరెస్ట్ చేయాల్సింది ఈ కేసు కాదు, ఆ పార్టీ ఆఫీస్ మీద కేసు, దాడి కేసో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు, ఈ 2 కేసులు చాలు నిన్ను రాజకీయ కక్షలో భాగంగా నిన్ను ఇరికించాలనో నిన్ను ఇబ్బంది పెట్టాలంటే 164 సీట్లు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక క్షణం పట్టదు. కానీ చట్టాన్ని గౌరవించేటువంటి, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి కూటమి ప్రభుత్వం అటువంటి అనాగరిక పనులు చేయదు. కాబట్టి పక్కా ఆధారాలతోనే సో ఈ మొత్తం నకిలీ మద్యానికి కారణమైనటువంటి ఈ జోగి రమేష్ కాల్ డేటా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ మీటింగ్ కావచ్చు, అన్ని ఆధారాలను పక్కా సేకరించిన తర్వాతనే జోగి బ్రదర్స్ని అరెస్ట్ చేశారు. సో జోగి బ్రదర్స్ అదేవిధంగా అద్దేపల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి, ఈ బ్రదర్స్ అందరూ కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేసి ఒక సిండికేట్గా ఏర్పడి ఆ మద్యాన్ని బెల్ట్ షాపులకు, అదేవిధంగా వీళ్ళ కనుసన్నల్లో ఉన్నటువంటి వైన్ షాపులకు సప్లై చేసి ఆ మద్యం తాగి ఒక 200-300 మంది చనిపోతే ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి, ఎలాగూ మద్యం కుంభకోణంలో పీకల్లోతు జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా నకిలీ మరకలు అంటగట్టాలనేటువంటి దురుద్దేశంతో పెద్ద స్కెచ్ వేసి ఇంప్లిమెంట్ చేసి బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, ఆ బిగినర్స్ మిస్టేక్స్ వల్ల దొరికిపోతే ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఊచలు లెక్క పెడతా ఉన్నారు. సో మొత్తానికి ఈ నకిలీ లిక్కర్ దందా ఏదైతే ఉందో దానికి కర్త కర్మ క్రియ ఫినాన్షియల్గా సపోర్ట్ చేసింది మొత్తం జోగి రమేష్ అని ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. సో జోగి రమేష్కి బెయిల్ అయితే రాలేదు, ఎందుకంటే పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనకు కోర్టు కూడా బెయిల్ నిరాకరించడం జరిగింది. మరి చూద్దాం ఈ కేసులో ఇంకా ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల హస్తం కూడా ఉందా, జోగి రమేష్ బ్రదర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.